హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మ చెప్పే కథలు. ఈరోజు మీరు వినబోతున్న కథ కొయ్య కోడలు. పూర్వం హస్తినాపురంలో శివదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన గొప్ప ధనికుడు. అయినా ఆయన జీవితానికి సుఖమన్నదే ఎరగడు. ఎందుచేతనంటే ఆయన భార్య పరమ క్రూరాత్మురాలు, గయ్యాళి. అటువంటి భార్యతో వేగలేక చివరకు శివదత్తుడు ఇంటి నుంచి పారిపోయి సన్యాసం పుచ్చుకున్నాడు. శివదత్తుడికి 3 కుమారులు ఉండేవాళ్ళు. పెద్దవాడికి వివాహమై కోడలి ఇంటికి రాగానే అత్తగారు కోరింటకం పెట్టనారంభించింది. ఈ కష్టాలు కొంతకాలం భరించి పెద్ద కోడలు పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆమె వెనుకనే ఆమె భర్త కూడా అత్తవారిల్లు చేరి ఇల్లరకం ఉండసాగాడు. తర్వాత రెండోవాడి భార్య కాపురానికి వచ్చింది. వాడి భార్య కూడా గయ్యాళి అత్తగారు కాల్చుకు తినసాగింది. పరమ సాధ్వి అయిన రెండో కోడలు అత్తగారు పెట్టే కష్టాలు భరించలేకపోయింది. పుట్టింటికి వెళితే గౌరవంగా ఉండదని ఒకనాడు ఆమె ఉరిపోసుకుని చనిపోయింది. భార్య పోగానే మనోవ్యధతో రెండో కుమారుడు మంచం పట్టి కొద్ది కాలానికే మరణించాడు. తన అన్నలిద్దరి గతి చూసిన మూడో కొడుకు వసుదత్తుడనేవాడు తన తల్లికి ఎలాగైనా మంచి గుణపాఠం నేర్పదలిచాడు. ఆవిడ ఇంత గయ్యాళి మనిషి అయినప్పటికీ ఇంత మగవాళ్ళు ఉదారవంతులు కావటం చేత ఆవిడ చేసే దౌర్జన్యం ఎవ్వరికీ తెలీదు. పెద్ద కోడలు గడుసుది కావటం చేత భర్తను వశపరుచుకొని పుట్టింటికి పారిపోయిందని, రెండో కోడలు అఘాయిత్యం చేత ఆత్మహత్య చేసుకుందని పైవాళ్ళు అనుకున్నారు. తల్లి దుర్మార్గం నలుగురికి తెలిసి వచ్చేటట్టు చేయటానికి వసుదత్తుడు ఒక ఉపాయం ఆలోచించాడు. వాడొక రోజు పొరుగురు వెళ్ళి మనిషి ఎత్తు కొయ్య బొమ్మను చేయించాడు. అర్ధరాత్రి వేళ ఆ బొమ్మను బండి మీద తెచ్చి తన ఇంటి పక్కనే మరొక ఇంట్లో ఉంచి ఆ ఇంటికి గడియ వేసి వాకిలి దగ్గర దాసి దాన్ని కాపలా ఉంచి తల్లి దగ్గరకు వచ్చి, అమ్మా, నేను పెళ్లి చేసుకుని వచ్చాను. నా భార్య మన ఇంట ఉంటే లేనిపోటీ పొట్లాట్లు వస్తాయి. అందుచేత దాన్ని పక్కింట్లో ఉంచాను. అది ఇక్కడికి రాను వద్దు, నువ్వు అక్కడికి పోను వద్దు అన్నాడు. తల్లి సరే అన్నది. కానీ పెద్ద కోడళ్ళిద్దరి మీద ఉన్న కసి మూడో దాని మీద తీర్చుకోలేకపోతుని అని బాధపడింది. ఒకనాడు కొడుకు ఇంట్లో లేకుండా చూసి ఆమె రోకలి బండతో తల పగలగొట్టుకొని పెడబొబ్బలు పెట్టసాగింది. ఆ సమయానికి కొడుకు కూడా వచ్చాడు. ఏమైందని అక్కడ చేరిన అందరూ అడిగారు. చూసారా, నా కోడలు అకారణంగా వచ్చి రోకలి బండతో నా తల పగలగొట్టి లోపలికి పోయి తలుపేసుకున్నది అని ఆ గయ్యాళ్ళది అందరికీ చెప్పింది. ఎంత పని జరిగింది అనుకుంటూ అందరూ పొరుగింట్లోకి జొరబడి చూసేసరికి ఏమున్నది? కొయ్య బొమ్మ. ఇదే నా భార్య, ఇదే మా అమ్మను రోకలతో తల పగలగొట్టి లోపలికి వచ్చి తలుపేసుకున్నది అని వసుదత్తుడు అందరికీ చెప్పాడు. అందరూ గయ్యాళి దాన్ని హేళన చేశారు, బాగా తిట్టారు. ఆ తర్వాత కొన్నాళ్లకు వసుదత్తుడు మంచి కన్యను చూసి పెళ్లాడాడు. ఆ పిల్లను అత్తగారు ఎన్నడూ పల్లెత్తు మాట అన్న పాపాన పోలేదు. నిజాయితీపరుడు. ఖలీఫా హరూన్ ఆల్ రషీద్ తర్వాత బాగ్దాద్ నగరాన్ని పరిపాలించిన వారిలో అబ్దుల్ అజీజ్ ముఖ్యుడు. ఆయన స్వతహాగా మంచివాడు. అంతేగాక దాన ధర్మాలు చేయటంలో అతనికి చేతిలో ఎమక లేదు అని ప్రతీతి. ఆ బాదుషా విధించే శిక్షలు చిత్రంగా ఉండేవి. కొరడా దెబ్బలు, కారాగార శిక్ష, ఉరిశిక్ష వంటివి విధించేవాడు కాదు. ప్రజలు చేసిన తప్పును వారి మనసులో బాగా నాటుకుపోయేటట్టు తెలిసేటట్టు చేసి చాతుర్యంగా తీర్పు చెప్పేవాడు. దానితో తప్పు చేసిన వాడికి అవమానమైన తిరిగి అటువంటి పని జన్మలో చేసేవాడు కాదు. ఆ రాజులో ఉన్న మరో మంచి గుణం ఏమిటంటే నిజాయితీగా నడుచుకునే వారికి తగిన బహుమానాలు ఇచ్చి సత్కరించేవాడు. అందువల్ల అతని కాలంలో దొంగతనాలు కానీ ఇతర అవినీతికరమైన పనులు కానీ చాలా తక్కువ జరిగేవి. ఒకరోజు అబ్దుల్ అజీజ్కు చాలా కాలం తర్వాత మగపిల్లవాడు పుట్టడంతో సంతోషంగా పేద ప్రజలకు వీరిగా దాన ధర్మాలు చేశాడు. అలా ఆయన వద్ద నుంచి ఒక బస్తా ధాన్యం తీసుకున్న ఒక పేదవాడు ఇంటికి పోయి బస్తా విప్పాడు. ధాన్యం లోపల వాడికి ఒక బంగారు నాణం కనబడింది. వాడి భార్య అది చూసి, ఎక్కడిది ఈ బంగారు నాణం అని అడిగింది. వాడు జరిగింది చెప్పి, ఆ నాణాన్ని తిరిగి పాదుషాకు ఇవ్వాలని అనుకుంటున్నాను అన్నాడు. నీ మొహం, నీ బుద్ధి కానీ గాలికి ఎగిరిపోలేదు కదా, నిక్షేపంగా వచ్చిన బంగారాన్ని తిరిగి పాదుషా గారికి ఇస్తావా అన్నది వాడి భార్య. నువ్వు ఊరుకో, పొరపాటు వల్ల ఈ నాణ్యం ధాన్యం మూటలో వచ్చింది. అది మనం ఉంచుకోవటం న్యాయం కాదు. మంచిగా ఉన్నవాడికే ఏనాటికైనా న్యాయం లభిస్తుంది
అని వాడు భార్య ఎంత మొత్తుకుంటున్నప్పటికీ వినక తీసుకెళ్లి పాదుషాకిచ్చాడు. అబ్దుల్ అజీజ్ ఆ పేద యువకుడి నిజాయితీకి మెచ్చి 100 బంగారు నాణాలిచ్చాడు. ఇదంతా గమనించిన బషీర్ అనే ఒక షావుకారు బీదవాడి వేషం వేసుకుని 50 బంగారు నాణములు తన సొంతవి తీసుకుని పాదుషా వద్దకు వెళ్ళి ఎంతో వినయం నటిస్తూ, మహాప్రభు, మీరు నిన్న నాకు ఇచ్చిన ధాన్యం మూటలో ఈ 50 బంగారు నాణములు దొరికాయి. వీటిని న్యాయంగా తిరిగి తెచ్చాను, దయచేసి స్వీకరించండి అన్నాడు. తనకు తిరిగి 500 బంగారు నాణములు వస్తాయన్న ఆశతో. అప్పుడు అబ్దుల్ అజీజ్ బషీర్ కేసి ఆశ్చర్యంగా చూశాడు. బషీర్ భోజన ప్రియుడు కావటం వల్ల మనిషి బొద్దుగా, స్పుష్టిగా, బలంగా ఉన్నాడు. పైగా పేదవాడి వేషం ధరించిన కుడి చేతుకున్న 4 బంగారపు ఉంగరాలు, ఎడమ చేతుకున్న 2 వజ్రపు ఉంగరాలు తీయటం మర్చిపోయి అలానే వచ్చాడు. అవే అతని అసలు స్వరూపాన్ని పట్టించేశాయి. బషీర్ నిజమైన పేదవాడు కాదని, ఎక్కువ బంగారు నాణములు సంపాదించేందుకే వచ్చాడని గ్రహించడానికి పాదుషాకి ఎంతోసేపు పట్టలేదు. అప్పుడు ఆయన తన మంత్రులతో, మంత్రిగారు, ఇతడు ఇచ్చిన బంగారు నాణములు తీసుకుని ఖజానాలో వేయండి. నిజాయితీగా వాటిని తిరిగి తెచ్చాడు గనక ఇతని పేరు ఒక నిజాయితీ పత్రం రాసి ఇతడికిచ్చి పంపండి అన్నాడు. బషీర్ ముఖంలో కత్తివాటుకు నెత్తురు చుక్కలేదు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.